హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నిన్నే వరుస్తా పార్ట్ 34. బరాబరా స్పీడ్గా లాక్కొచ్చి ప్రియాని కార్ దగ్గరికి తీసుకొచ్చి వదిలేశాడు విసురుగా కౌశల్. ఫైర్ బాగా పెడుతున్నావు కదా, నీకు నేను ఆఫీసులో పెడతాను పదవే అంటూ ప్రియాని కారులోకి తోసేసి స్టార్ట్ చేసి ఆఫీస్ ముందు ఆపాడు కౌశల్. అప్పటిదాకా ప్రియా అసలు ఈ లోకంలోనే లేదు. ఎందుకంటే అతడు కార్ తోలే స్పీడ్ అలా ఉంది. మరి ఆఫీస్కి వెళ్ళడం ఆలస్యం. కనీసం ప్రియాకి స్టాటిక్ బేసిక్స్ వర్క్ కూడా చెప్పకుండా డైరెక్ట్గా మెయిన్లీ అతడు హ్యాండిల్ చేసే మీటింగ్స్కి ప్రియా నెత్తి మీద వేసేసాడు కౌశల్. ఇంతలో బావా, ఇవన్నీ నాకు రావు అని అంది ప్రియా కౌశల్తో. ఇంతలో కౌశల్ సీరియస్గా, డోంట్ కాల్ మీ బావా, సార్ సార్ అని పిలువు అని ఒత్తి పలుకుతూ అన్నాడు కౌశల్. ఇట్స్ మై ఆఫీస్, ఇక్కడ నా డెసిషన్స్ మాత్రమే ఫైనల్. అండ్ మెయిన్లీ నువ్వు ఆఫీసులో ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు జరిగే 3 మీటింగ్స్కి అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయి. అండ్ దెన్ యూ గెట్ లాస్ట్ ఇన్ మై ఛాంబర్. నా మాట కనీసం నీకు లెక్కలేదు అని అనుకుంటే అన్నాడు కౌశల్ ప్రియాతో. ఇంతలో ప్రియ బావా అని అంది. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ నౌ అని కౌశల్ అన్నాడు ప్రియతో. దీంతో ప్రియ పళ్ళు 2 బిగబెట్టి కళ్ళు చిన్నవి చేసి, సార్ నేను ఇప్పుడే వచ్చాను కదా, స్టార్టింగ్ ఇవన్నీ నాకు తెలియదు, సో నా పరిస్థితిని అర్థం చేసుకుంటారా అని అంది ప్రియ కౌశల్తో. దీంతో ఒక్క సెకండ్ కూడా ఆలోచించని కౌశల్ నో అనేశాడు వెంటనే. నా డెసిషన్స్ని ఒక్కసారి నేను డిసైడ్ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ చేయను, అది నీకు ఇంతకు ముందే అర్థమై ఉండాలి అని అన్నాడు కౌశల్ ప్రియతో. సో యూ డిడ్ ఇట్, గాట్ ఇట్, ఇట్ మీన్ అని కౌశల్ అనగానే తన కాళ్ళని ఫ్లోర్ మీదకేసి కొట్టి వెళ్ళిపోయింది ప్రియ. వెళ్ళిపోతున్న ప్రియాని, బిజినెస్ విషయంలోనే నిన్ను కొంచెమైనా వదిలేస్తానేమో కానీ నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయావు. నెవర్ క్రాస్ యువర్ లిమిట్స్. హౌ కెన్ ఐ కంట్రోల్ మై యాంగర్ ఇష్యూస్. నువ్వు ఖచ్చితంగా నాకున్న కోపాన్ని బేర్ చేయాల్సిందే అని వెళ్తున్న ప్రియాని చూస్తూ అనుకున్నాడు కౌశల్ తన మనసులో. ఇంతలో ప్రియా ఫస్ట్ మీటింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ మేనేజర్ దగ్గర తీసుకుని ఒక్కొక్క పేజీని తన అక్షరాల వెంట తన కళ్ళని తిప్పుతుంది ఆమె. మీటింగ్కి అటెండ్ అయ్యే ముందు కౌశల్ ఫోన్కి ఏదో మెసేజ్ పంపించి తన మీటింగ్కి వెళ్ళిపోయింది ప్రియ. ఇంతలో బ్లింక్ అయిన ఫోన్ని చూశాడు కౌశల్. పళ్ళు నూరుకుంటూ, దీనికి ఎంత చెప్పినా బుద్ధి రాదు అంటూ లిప్స్ సింబల్ ఓ 4-5 అందంగా ఉన్న ఫ్లవర్ బుకేస్ ఇమేజెస్ కొన్ని, పిచ్చి పిచ్చిగా నవ్వుతున్న ఎమోజెస్ ఇంకొన్ని, స్కెల్టన్ బాడీ డ్యాన్స్ చేస్తున్నట్టు ఇంకొన్ని. ఇవన్నీ చూసి పిచ్చెక్కిన కౌశల్కి మెంటల్ పీక్లోకి చేరి ప్రియాకి ఫోన్ చేశాడు కౌశల్. వెంటనే తీయలేదు ప్రియా. అది ఎండ్ అయ్యే చివరి నిమిషంలో. అప్పుడు లిఫ్ట్ చేసిన ప్రియ హలో అని అంది స్పీడ్కి స్పీడ్ పుట్టేంతలా. కౌశల్ సీరియస్గా, హౌ డేర్ యూ, హౌ కుడ్ యూ శాండ్ మీ దిస్ సిల్లీ ఎమోజీస్. అసలు బ్రెయిన్ అనేది నీకు ఏమైనా వర్క్ చేస్తుందా, లేదా చిప్ ఏమైనా దొబ్బిందా అని కౌశల్ సీరియస్గా అంటుంటే, సార్ అని ఒత్తు పలుకుతూ ప్రియా, ఐ యామ్ ఇన్ మీటింగ్ సో ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసి చిన్నగా నవ్వుకుంది ప్రియ. ఇంతలో కౌశల్ సీరియస్గా, పొగరు, సరైన సమాధానం కూడా చెప్పలేదని ఫోన్ పెట్టేసింది అని కుతకుతలాడిపోతున్నాడు కౌశల్. ఇంతలో ప్రియ సక్సెస్ఫుల్గా 2 మీటింగులు కంప్లీట్ చేసిన ఆమె ఈవినింగ్ టైంలో ఇంకొక కంపెనీలో మీటింగ్ ఉంది. సో అందుకని బయటికి వచ్చి సెల్లార్లో ఉన్న కౌశల్ కార్ దగ్గర వెయిట్ చేస్తుంది, అతడు ఏమైనా డ్రాప్ చేస్తాడేమో అని.
ఇద్దరికి పెళ్ళైనట్టు ఇంకా ఆఫీస్లో ఎవరికీ తెలియదు. కౌశల్ చెప్పాలనుకోలేదు. ఆమె కూడా చెప్పాల్సిన ఉద్దేశం అస్సలు లేదు. సో ఎవరికి వారే పట్టనట్టే ఉండిపోయారు. రిసెప్షన్ కూడా కౌశల్ ఫేస్ చూసి విశ్వనాథం గారు కూడా ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అతడు మాడిపోయిన ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ కార్ దగ్గరకు వచ్చిన కౌశల్ ప్రియాని అస్సలు పట్టించుకున్నట్టే కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం మీద ప్రియా ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుందామనుకున్నా అతడి ప్రవర్తన మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంది. నాకు తెలుసు బావా, నేను నిన్ను బాధ పెడుతున్నానని, కానీ అలాగని నిన్ను తప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నేను బాధపడలేను. ఇంతలో పర్లేదు, నువ్విచ్చే ఏ పెయిన్ అయినా నేను బేర్ చేస్తాను అని అనుకుని రోడ్డు మీదకి వచ్చి నుంచుంది ప్రియ. ఇటు కౌశల్ ప్రియాని వదిలి వచ్చాడు అనే పేరే కానీ మనసులో లేదు. గట్టిగా తన చేత్తో స్టీరింగ్ని కొట్టి కార్ రివర్స్ చేశాడు కౌశల్. ప్రియ పక్కకొచ్చి కార్ హారన్ వేశాడు కౌశల్. అతడు ఎక్కమని చెప్పలేదు, ఆమె అసలు ఎక్కనూ లేదు. ఇంతలో అతడి ఎదురుగానే వస్తున్న ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది ఇంకో మీటింగ్కి ప్రియ. ప్రియ చేసిన పనికి లేస్ మిస్టేక్స్ అని 1 minute చెప్పేస్తాను. కౌశల్కి ఎదురుగానే ఆటో ఎక్కి వెళ్ళిపోవడం మరింత గుండెల్లో మంటను రప్పిస్తుంది కౌశల్కి ప్రియ. అదే ఆమె చేసిన తప్పని ప్రియాకి తెలీదు. ఇంటికొచ్చిన ప్రియ ఎదురుగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి కౌశల్తో మాట్లాడలోపే క్లయింట్స్ నుంచి వస్తున్న ఫోన్ని నెగ్లెక్ట్ చేయలేక లిఫ్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రియ, కౌశల్ని పట్టించుకోకుండా. దీంతో అతడికి ఇంకా కోపం పెరిగిపోయింది. పొద్దున్న చేసిన పనికే సగం ఒళ్ళు మండిపోతుంటే ఇప్పుడు ప్రియ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి ఆమె మీద ఉన్న కోపం మరింత. ఇద్దరూ ఒకసారి మనసు విప్పి మాట్లాడుకుంటే సరిపోయేదేమో. గొడవలు ఇద్దరికి జరగకుండా ఉంటాయి. కానీ ప్రియ ఇంకో మీటింగ్కి అటెండ్ అవ్వాలన్న సంగతి అతడికి గుర్తు లేదు. ప్రియ చెప్పడం లేదు. కౌశల్ ఎదురుగానే ఆటో ఎక్కి వెళ్ళిపోవడం అతడి గుండెల్లో మరింత మంటను రప్పిస్తుంది ప్రియ. అదే ఆమె చేసిన తప్పని ప్రియకి తెలియలేదు. ఇంటికొచ్చిన ప్రియ ఎదురుగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి కౌశల్తో మాట్లాడేలోపే క్లయింట్స్ నుంచి వస్తున్న ఫోన్ని నెగ్లెక్ట్ చేయలేక లిఫ్ట్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది ప్రియ, కౌశల్ని పట్టించుకోకుండా. అసలే కౌశల్ పొద్దున చేసిన దానికే సగం ఒళ్ళు మండిపోతుంటే ఇప్పుడు తనని పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి ప్రియ మీద ఉన్న కోపం మరింత రెట్టింపయింది కౌశల్కి. అతని ఆవేశం హద్దు మీరింది. ఇక ఉండబట్టలేక వేగంగా ఆమె గది వైపు అడుగులు వేస్తూ ఫోన్ మాట్లాడుతున్న ఆమె ఫోన్ లాక్కుని తన చేతిలోకి తీసుకుని విసిరికొట్టి దాన్ని 2 ముక్కలు చేశాడు కౌశల్. దీంతో ప్రియ విస్తుపోతూ, ఏంటి బావా నువ్వు చేసిన పని అని కోపంగా ప్రియ అంటే, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? రైట్. ఓ, కొత్తగా వస్తున్న వైఫ్ పోస్ట్లోకి వచ్చిన నీకు కోపం కూడా వస్తుందా నా మీద? నాకన్నా ఇంటికి ముందు బయలుదేరావు, ఏం చేసావు మధ్యలో? ఇంకా నన్ను ఇంటికి రాగానే నెగ్లెక్ట్ చేస్తూ నా ఫోన్ కూడా కట్ చేసావు. ఫోన్ చేస్తున్న నన్ను డైవర్ట్ చేయడానికి. అది సరే, ఇంటికి వచ్చాక కూడా నన్ను పట్టించుకోకుండా రూమ్లోకి వచ్చేసావు అని అడిగాడు కౌశల్ ప్రియాని. దాంతో ప్రియ కౌశల్ని చూసింది. నీకు నేను పట్టించుకోకపోవడమే కదా కావాల్సింది బావా, ఇంకేంటి నీకు అని ప్రియ సూటిగా అంటే, మాటకు మాట సమాధానం కాదు ప్రియ. నీకేమన్నా అయితే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నీ మీద ఉన్న ప్రతి రెస్పాన్సిబిలిటీ నాదే, అర్థమవుతుందా?
గాట్ ఇట్, నీకు నీ మడ్డ బ్రెయిన్కి అని అన్నాడు కౌశల్. అదంతా కాదు బాబా, ముందు నువ్వు ఫోన్ని బ్రేక్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది నీకు? నేనేమి కబుర్లు చెప్పడానికి ఫ్రెండ్స్తో చాటింగ్ పెట్టట్లేదు. ఈవినింగ్ జరిగిన మీటింగ్లో క్లయింట్స్ నుంచి ఏదో డౌట్ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ పని అందరి మధ్యలో చేయలేను కాబట్టి నా రూమ్కి వచ్చి చెప్తున్నా. అంతకు మించి నువ్వు అనుకోలేలా ఇంకేం లేదు ఇక్కడ. అయినా నీకెందుకు నా మీద ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అని అంది ప్రియా కౌశల్తో. ఓ, నీకు ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నందుక, అందుకేనా ఇంతలా మారింది నువ్వు అని అంది ప్రియ మరలా తనే మాట్లాడుతూ. నీ బిహేవియర్ని, నీ మాటల్ని మార్నింగ్ జరిగిన దాని నుంచి మర్చిపోవాలనుకుంటున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది బాబా, నువ్వు నాతో మాట్లాడాలని వచ్చిన ప్రతిసారి నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు అంటూ ప్రియా ఆ కైట్ దిస్ రూమ్ అంటూ బాల్కనీ గ్లాస్ డోర్ని ఓపెన్ చేసి వెళ్ళాలనుకుంటున్న ప్రియాని వెళ్ళనుకుండా కౌశల్ తన చేతిని అడ్డుపెట్టి గ్లాస్ డోర్ పైన లాక్ చేశాడు కౌశల్. దాంతో తూలిపడినట్టు ఉలిక్కిపడినట్టు అతని వైపు చూసింది ప్రియ కౌశల్ని. తనని కాల్ చేసేటట్టు చూస్తున్నాడు కౌశల్. కానీ అంత కాని పని ఏం చేసిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రియాకి. ఇక అతనితో సంబంధం లేకుండా బయటికి వెళ్ళిపోవాలని అటుగా కదిలింది ఆమె. కానీ ఆ ప్రయత్నాన్ని అస్సలు ఫలించనివ్వలేదు కౌశల్. గాలి కంటే వేగంగా కదిలి మెరుపులా ఆ డోర్ వరకు చేరి సౌండ్ వచ్చేలా తలుపులు మూసి పైన లాక్ పెట్టాడు కౌశల్. దీంతో అసలు ఎందుకు చేస్తున్నాడో, అసలు ఏమనుకుని చేస్తున్నాడో కౌశల్ అర్థం కాక ఓ పక్క ప్రియా గుండె వేగం పెరిగిపోతుంటే కౌశల్ని పక్కకి తోస్తూ లాక్ ఓపెన్ చేయాలని చూస్తుంటే తను మరో చేత్తో అడ్డుకున్నాడు కౌశల్ ప్రియాని. దీంతో కౌశల్ ఒక హ్యాండ్ ఆమెని లాక్ చేస్తే ఇంకొక హ్యాండ్ డోర్ పైన ఉంది. దీంతో ప్రియ తప్పించుకోవడానికి లేకుండా కౌశల్కి బందీ అయిపోయింది. దాంతో ప్రియ తలపైకెత్తేసరికి కౌశల్ నిప్పులు కక్కే కళ్ళతో ఆమెనే చూస్తున్నాడు, కనీసం కంటి రెప్ప కూడా వాల్చకుండా. అతి దగ్గరగా తగిలే అతని శ్వాస తనని నిప్పుల కొంపటి మీద కూర్చోపెట్టినట్టే అనిపిస్తుంది ప్రియాకి. అతడికి బందీ అయిపోయిన ప్రియ ఇక చేసేదేం లేక నిస్సత్తువుగా డోర్కి ఆనుకున్నట్టుగా నిలబడి ఉంది. కౌశల్ వైపు చూడకుండా తన తలని అటు ఇటు తిప్పి, వాట్ డూ యూ థింక్ అఫోర్స్ యువర్ సెల్ఫ్ బావా? అసలు నువ్వు నిన్నేమనుకుంటున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అసలు నీ బిహేవియర్ నీకేమైనా అర్థమవుతుందా? ఇంత పజిల్లా, ఇంత అన్నోయింగ్ బిహేవియర్లా బిహేవ్ చేయకు అని ప్రియా కౌశల్తో అనగానే కౌశల్ అంతకన్నా సీరియస్గా, బికాస్ యూ డిజర్వ్ ఇట్. నా యాంగర్ ఇష్యూస్ అన్నీ నువ్వు బేర్ చేయాల్సిందే. పొగరపట్టి కొట్టుకుంటున్నావా? ఈవినింగ్ టైం నా కార్ ఎక్కమంటే ఆటో ఎక్కి వస్తున్నావు నా ముందే. అంత లెక్కలేని తనమా నేనంటే నీకు అని కౌశల్ సీరియస్గా అంటే, ప్రియా నీకు నేనంటే పడనప్పుడు నేను చెప్పే మాటలు కూడా నువ్వు వినాల్సిన అవసరం లేదు బాబా. అడ్డు తప్పుకో, లేకపోతే అరిచి గోల చేసేస్తాను. ఆ తర్వాత అందరికీ నువ్వే సమాధానం చెప్పుకోవాలి అని సీరియస్గా అంది ప్రియ కౌశల్తో. ఆహా, అరువు గోల చెయ్యి, అందరి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్విక ఎంత అరిచి గీపెట్టినా ఎవరికి వినిపించదు అని అన్నాడు కౌశల్ ప్రియతో. నెక్స్ట్ ప్రజ్వల ప్రేరణ వచ్చేస్తారు అన్నట్టు వీళ్ళ ప్రేయర్ కూడా బాగానే ఉందా? బాగుంది అంటే ఇకపై వీళ్ళని కూడా స్టోరీలో ఒక పార్ట్ చేస్తాను, అంటే ఇద్దరివి సమానంగా ఇస్తాను. సో మీ ఏ విషయం ఆలోచించుకుంటారో కామెంట్ రూపంలో నాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.